అసలు వస్తుందో రాదో కూడా తెలియదు అన్న. మనం ఇక్కడే పాడుగట్టేసి వదిలేస్తాం. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. అలా డిస్కషన్ జరిగిందని చెప్పానా. కార్లో ఇంకా రిటర్న్ స్టార్ట్ అవుదాం అనుకున్నప్పుడు, అరే పక్కనే కూర్గు, పక్కనే ఒకటి అనుకుంటూ స్టార్ట్ చేశారు. ఒరే బాబో నా దగ్గర డబ్బులు లేవురా అంటే, మేం పెట్టుకుంటాం, నువ్వు తర్వాత ఇస్తే చాలు అని నస. ధర్మస్థలం నుంచి మళ్ళీ కుక్కే వెళ్ళి అక్కడ నుండి బస్సు ఎక్కాలి. బస్సులో సిగ్నల్ లేకపోయినా పట్టు వదలని విక్రమార్కుల్లా ఉన్న ఒక్క పుల్ల సిగ్నల్తోనే అక్కడ హోమ్ స్టేస్కి ఫోన్ చేసి ఫొటోస్ చూసి మొత్తానికి వెళ్ళేలోపు ఒక గుడారం ఏర్పాటు చేసుకున్నాం. వెళ్ళేసరికి రాత్రి 10:30 అయింది. సో యాక్చువల్లీ మేము టూర్లో ఉన్నాం అండ్ నెవర్ ఎవర్ ట్రస్ట్ యువర్ ఫ్రెండ్స్. వాళ్ళు ఎప్పుడైనా ట్రిప్కి వెళ్దాము 2 జతలు బట్టలు తెచ్చుకోండి అని అంటే అస్సలు నమ్మద్దు. కొంచెం లేట్ అయినా ఆర్ లేదా కొంచెం బ్యాగ్ బరువు అయినా ఇంకో 2 జతలు ఎక్స్ట్రా తెచ్చుకోండి. ఎందుకు అని అంటే ఆడెవడో కాశీ వెళ్ళి దగ్గరే కదా అని చెప్పి గోవా వెళ్ళాడంట. అట్లానే మాది కూడా కుక్కే అండ్ ధర్మస్థలం అయిపోయిన తర్వాత దగ్గరే ఉంది కదా అని చెప్పి కూరుకొచ్చాము. అండ్ లిటరలీ మై అటైర్ ఈస్ నైట్ డ్రెస్. ఇది ఒక్కటి తప్ప ఇంకేమీ లేదు. నైట్ అట్లనే బయలుదేరాము, ఇట్లానే తిరుగుతుంది. ఇప్పుడు దాకా ఇన్ని ట్రిప్పులు తిరిగాము కానీ ఏ ఒక్కటి కూడా ప్రాపర్ డ్రెస్ మంచిగా వేసుకొని రెడీ అయ్యి వెళ్ళింది ఏది లేదు. మొత్తం అన్నీ ఇదిగో ఇట్లాంటి ట్రాక్లు, టీషర్ట్లే, మంచి 1 పీస్, దాని మీద డెనిమ్ జాకెట్, కింద వైట్ స్నీకర్స్. ఎంత బాగుంది కదా. అలా కాఫీ ఎస్టేట్లో మధ్యలో నుంచొని ఫోటో దిగుతుంటే అబ్బా అసలు ఆ థాట్ సూపర్ అబ్బా. ఇలాంటి ఇంపల్సివ్ డెసిషన్స్ వల్ల ఫన్ ఉంటుంది కానీ మంచి ఫోటోలే దొరకవు. సర్లే ఏం చేస్తాం, సమ్మర్ సీజన్ కదా, సో చలి అంతగా లేదు. తర్వాత రోజు ఎక్కడికి వెళ్ళాలో తెలియక మ్యాప్స్ తీసేసి ఏ రోడ్డు బాగుంటే ఆ రోడ్డు అనుకుని పయనం మొదలు పెట్టాం. మధ్యలో మంచి టిఫిన్ చేద్దామని ఒక ఫ్యాన్సీ రెస్టారెంట్కి వెళ్ళాం. 4 బజ్జీలు ఆడు 400 అన్నాడు. 4 తలా ఒక్కింటికి 2 ప్లేట్లు తింటే అది 2000 బిల్లు అవుతుంది. ఆ 2000తో ఇంకో చిన్న ట్రిప్ వేయచ్చు అని కామ్గా బయటకు వచ్చి ఉడిపి హోటల్లో టిఫిన్ చేసేసి ఏం చేసామంటే, ఏముంది మాస్టర్, మళ్ళీ గాలికి తిరగడమే. అలా దిక్సూచి లేకుండా పయనం మొదలుపెట్టిన మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. దగ్గరలో జనం లేరు. కొంచెం దూరం వెళ్ళాక నాకు అల్లరి నరేష్ సినిమా డేంజర్ గుర్తొచ్చింది. కొంచెం దూరం వెళ్ళాక అది డెడ్ ఎండ్ అని తెలిసి మా వాహనం మళ్ళీ వెనుదిరిగింది. యాక్చువల్లీ అక్కడికి వెళ్ళాక కుక్కలు వెంటబడ్డాయి అనుకోండి, అది వేరే విషయం. ఫుటేజ్ రాలేదు. పోనీ ఏదైనా డెస్టినేషన్ ఉందా అంటే లేదు. మరి అక్కడికి ఎందుకు వెళ్ళారా అంటే, దూలా, మాది ధూళిపేట, మాకు ధూళి ఎక్కువ.
అప్పుడప్పుడు బయట నాకు తెలిసిన వాళ్ళు అడుగుతూ ఉంటారు, అసలు నీకు ట్రావెలింగ్ అంటే ఎందుకు ఇంత ఇష్టం? ఏమో అని చెప్పి వదిలేసేదాన్ని. కానీ తర్వాత నాకు నేనే క్వశ్చన్ చేసుకున్నాను, అసలు నాకు ట్రావెలింగ్ అంటే ఎందుకు ఇంత ఇష్టం అని. దానికి నాకు దొరికిన ఆన్సర్ ఏంటంటే, మిడిల్ క్లాస్ సార్. కోటలు కట్టాలన్న కోరికలున్నా కొట్టుకొచ్చిన జాంకాయలు తిన్నప్పుడే సంతోషంగా ఉంటాం. ఫేసెస్ మాత్రం కనిపించలేదు అండి. ఉంది పర్లేదు పదండి. థ్యాంక్ యూ. వెలుగు వెలుగు వెలుగులోకి వస్తుండు. కెమెరా కూడా తీసేసుకో. అటు సైడ్ వ్యూ. ఇది అంతే. ఎంత డబ్బులు పెట్టి షాపింగ్లని, రెస్టారెంట్లని, లేదా కేజీలు బంగారం కొన్నప్పుడు కూడా రాని హ్యాపీనెస్ అలా 2000 పెట్టి వెళ్ళిన 1 డే ట్రిప్కి వచ్చేస్తుంది. ఇక్కడ 2000 అని ఎందుకు మెన్షన్ చేశానంటే, 50,000 పెట్టి వెళ్ళే ట్రిప్లో కూడా హ్యాపీనెస్ ఉంటుంది, 2Kలో కూడా ఉంటుంది. కానీ హార్ట్ఫుల్గా చెప్పాలంటే 50,000 పెట్టి జల్సా చేసేంత ఇర్రెస్పాన్సిబుల్గా నేను ఉన్నానా అంటే లేను అనే చెప్తాను. ఎందుకంటే మిడిల్ క్లాస్. అండ్ అదేం పెద్ద తప్పు కూడా కాదు. కాఫీ ఎస్టేట్. इसके अंदर दाना ये नहीं उतार पाएगा ఇప్పుడు చేయకూడదంట. ఏదో తేడాగా ఉందంటే పోరాటానికి వెళ్తుంది అనుష. అనుష పోరాటం. ఇంకెంత టైట్? ఇంతమంది వెళ్తున్నాం కదా అనుష. अभी नहीं निकल पाएगा ఇంకా తీసేలేమంటే ఇప్పుడు रिमूव नहीं कर पाएगा తీసేస్తా అంతే. హాయ్ హాయ్ రైట్ హాయ్ కమ్ ఆన్. అన్నయ్య అన్నయ్య ఆగో వెనకరా అదే छोड़ दो लेग छोड़ दो लेग छोड़ दो అట్లా అది అన్నయ్య. ప్రాబ్లం ఏం కాదు ఏం కాదు. వెళ్ళిపోయింది आप उधर रहो क्या हुआ లే ఒకసారి లే తీస్తాడంట. नहीं बचेगा A few moments later. లే వదులుతాడు వదిలేస్తాడంట. లే 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 अरे हो जाओ లే నిలబడు नहीं होगा कुछ भी नहीं होगा छोड़ दो One eternity later. जी, आराम से ఆరామ్సే. ऐसे पकड़ो अंते पकड़ के जाओ कोई प्रॉब्लम नहीं ऐसे हाथ ఓ ఓ इधर से खा जाओ ముందుగా ముందుకి. ఓకే ఆపేశారు. బాయ్ బాయ్
in the morning మేము మా హోమ్ స్టే నుంచి మండల్పట్టి అదేంటిది మేము హోమ్ స్టే నుంచి మండల్పట్టి సఫారీకి వెళ్తున్నాము. ఫైవ్ 5:30 బైక్స్ ఎలా లేదు అండ్ జీప్స్లో వెళ్ళాలి. నిన్న ఏ బట్టలు వేసుకున్నా అయ్యే బట్టలు వేసుకున్నా ఏ మాత్రం దాని మళ్ళీ షాపింగ్ ఒకటి 1 piece మళ్ళీ ఇది రియలైజేషన్. మా బతుకులంతా ఇదిగో ట్రాక్లు టీషర్ట్లే. వచ్చేసాం. వి హావ్ రీచ్డ్. మీ స్పందన ఏంటి మాస్టారు? రకరకాలుగా ఉంది. కులిపి కుమ్మేసి ఊపేసి ఆపితే ఇలా ఉంటది. ఎలా ఉందో అలా ఉంది. అండ్ వెళ్తామని అయితే గ్యారంటీ తెచ్చిపోతున్నాము. అన్న మాత్రం హెవీ రైడర్ బాగా తీసుకొచ్చాడు. ఇంకా కావాలని రాళ్ళు ఎక్కించాడు. కావాలని ఎక్కించాడు ఫీల్ కోసం. మేము వచ్చిన రూట్కి మాకు తగిలిన దెబ్బలకి ట్రెక్లో జీప్లో ఇంకా మేము 1 piece వేసుకొని వద్దాం అనుకున్నాం. చూడు వ్యూ చూపిస్తా. బహుశా ట్రావెలింగ్ వల్ల నేను ఇదే నేర్చుకుని ఉండొచ్చు. అందుకే నాకు ట్రావెలింగ్ అంటే అంత ఇష్టం. 3,000 పెట్టి బట్టలు కొనాలంటే దాని బదులు ఇంకొక చిన్న ట్రిప్ వేయచ్చు అని చెప్పి ఆలోచిస్తా. దూల నా బ్యాచ్ అంతా నా దగ్గర ఉంది. ఇది యాక్చువల్ రూట్ కాదు. ఈ కొండకి అటు సైడ్ ఉంది రూట్, స్టెప్స్ రూట్ అన్నమాట. కనిపించింది అదిగో ఇట్లా కావాలని చెప్పి దెబ్బలు తగిలించుకోవడానికి దిగుతున్నాం మేము ఇక్కడి నుంచి. సరే బతుకుంటే దాని తర్వాత నెక్స్ట్ వీడియో చేస్తా. ఇది పరిస్థితి. కిందకి వెళ్దాం అనుకుంటే ఫెన్సింగ్ ఉంది. మళ్ళీ చచ్చినట్టు వెనక్కి వెళ్ళి పైకి రావాలి.
ఫోన్ చేడుతుంది. సస్తా రోలర్ కోస్టర్. రివర్స్ లో పడింది. అయిపోయి పని. అదే దూరానికి ఫోన్ పడిపోతే చూపిస్తా. అరుంధతి నక్షత్రం. కేసులు కూడా బాగాలేదు. అష్టమక్కర్లన్నీ తిరుగుతున్నాయి. సోలో ట్రిప్లో ఆ ఒంటరితనం బాగుంటుంది. నా కోసం నేను పడే పాటలు బాగుంటాయి. బస్ కోసం వెయిట్ చేయడం, ట్రైన్ కోసం పరిగెత్తడం, ఆకలిస్తుంది అని మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో అని రోడ్ల మీద వెతకడం. ఒకవేళ ఫ్రెండ్స్తో వస్తే ఇలా గొడవలు పడి ముందు వెనక ఆలోచించకుండా బస్ ఎక్కేయడం, ఎవరు ఏమంటారా అని ఆలోచించకుండా గట్టిగా అరవడం అన్నీ ఈ ట్రావెలింగ్లో భాగమే. మనం ఆ ప్లేస్కి వెళ్ళాం కదా అని గుర్తుకు తెచ్చుకున్నప్పుడు ఆ ప్లేస్ కన్నా ముందు అక్కడ చేసిన అల్లరి గుర్తొస్తుంది. సోలోగా వెళ్తే అక్కడ ఒక రాయి మీద కూర్చుని ప్రశాంతంగా 2 నిమిషాలు గాల్లోకి చూస్తూ సిగరెట్ కొట్టింది గుర్తొస్తుంది. అంతే కదా, ఇదే ట్రావెలింగ్ అంటే. కుశల్ నగర్ నా పేరే. జస్ట్ పావుగంట ముందే పోలీసు వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటే చందా ఇచ్చొస్తున్నాం. వాళ్ళు అడిగిన ఎందుకు అనే క్వశ్చన్కి ఇదే రీజన్ అని చెప్పను, కానీ ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అని చెప్తా. అయినా ఇదంతా నేను అసలు మీకు ఎందుకు చెప్తున్నా అంటే, డబ్బులు ఎవరికి ఊరికే రావు. సో ట్రావెల్ చేద్దాం, సేఫ్గా ట్రావెల్ చేద్దాం, అండ్ అప్పులు చేయకుండా సేవ్ చేసుకొని ట్రావెల్ చేద్దాం.